కడియం కావ్య మాస్టర్ స్ట్రోక్తో వరంగల్ బీఆర్ఎస్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు ఆమెనే కాంగ్రెస్ అభ్యర్థిగా వరంగల్ రేసులో నిలబడ్డారు. దీంతో అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ. కష్టకాలంలో కడియం హ్యాండ్ ఇవ్వడంతో మరో బలమైన అభ్యర్థిని చూడాలని ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లికి కేసీఆర్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అన్వేషణపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్లో పాలిటిక్స్ హాట్గా మారిపోయాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా గెలిపే దిశగా తమ కసరత్తు మొదలుపెట్టాయి. మొదట అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థి ఎవరు అనే వెతుకులాటలో పడింది. ఈ పార్టీ నుంచి మొదట అభ్యర్థిగా ప్రకటించినటువంటి కడియం కావ్య పార్టీ మారడం, ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ప్రకటించింది. మరోవైపు ప్రధానమంత్రి ఇంకో రాజకీయ పార్టీ ఉన్నటువంటి బీజేపీ నుంచి ఆరూరి రమేష్ అభ్యర్థిగా నిలబడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొదట కడియం కావ్యాన్ని ప్రకటించడం, ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ కూడా మారిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అభ్యర్థి ఎవరు అనేది మలగులాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలనే దానికి సంబంధించి కూడా పార్టీ కసరత్తు చేస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా మొన్నటి వరకు కడియం శ్రీహరి నిలిచారు. ఆయన పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నింటి నేపథ్యం, కూతురికే కుమార్తెకు కడియం కావ్యకే టికెట్ కేటాయించిన నేపథ్యంలో వాళ్ళు పార్టీ మారడం లాంటి కష్టకాలంలో ఈ అన్ని పరిణామాలు జరిగాయి. దీంతో ధీటైనటువంటి అభ్యర్థిని పెట్టాలి, మళ్ళీ మరొకసారి ఇట్లాంటి సంఘటన జరగకుండా మోసపోకుండా ఇప్పుడు నిలబెట్టే అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ నుంచి గట్టిగా పోటీ ఉండాలి అనే దాని మీద ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేసీఆర్ దృష్టి సారించారు. ఇదే నేపథ్యంలో హరీష్ రావును కూడా వరంగల్ పంపించారు. ఇక్కడ పార్టీ లీడర్లతో వాళ్ళందరూ కూడా సమావేశాలు నిర్వహించారు. ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టాలి, ఎవరిని రంగంలో దించాలి అనే దాని మీద సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ఈ బాధ్యతలను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పల్లరాజేశ్వరరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల పేర్లను కూడా వాళ్ళు పరిశీలనకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదో గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ అనేక కారణాల వల్ల ఇతర పార్టీలకు వెళ్ళిపోయినటువంటి నేతల్ని కావచ్చు, లేదా కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వాళ్ళకు సంబంధించినటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు ఎవరైనా ఉంటే వాళ్ళను పార్టీలో చేర్చుకొని బరిలో దించాలా బలమైనటువంటి అభ్యర్థిగా, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతో పాటు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉంటూ ఇప్పటివరకు పదవులు రాక అసంతృప్తితోటి ఉన్నటువంటి వాళ్లకు అవకాశం కల్పించాలా అనే 3 కోణాలలో ఇప్పుడు అభ్యర్థిని ఎవరు ఎంపిక చేయాలనే దానికి ప్రాతిపదికను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా కూడా వరంగల్ పార్లమెంటు నుంచి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థినే నిలపాలా అనేది ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థినే ఈ బరిలో దించేందుకు కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్టేషన్ గన్పూర్గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి డాక్టర్ రాజయ్య 2 నెలల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎందుకు అంటే 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. ఆ తర్వాత ఉప ఎన్నిక జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీకి బూస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచింది. 2014లో మరోసారి ఆయన అక్కడి నుంచి గెలిచిన తర్వాత ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం, కొన్ని రోజులకే ఆ పదవిని కోల్పోవడం, ఆ తర్వాత మొన్నటి ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన మరోసారి పోటీ చేయాలని భావించారు. కానీ అక్కడ ఆయనను పక్కకు పెట్టి సిట్టింగ్ను కాదంటూ కూడా కడియం శ్రీహరిని టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజయ్య అనేక రోజులుగా అసంతృప్తితో ఉండడం, పార్టీలో తనకు సముచిత స్థానం లేదంటూ కూడా 2 నెలల క్రితం ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కూడా ఆశించి ముఖ్య నేతలందరూ కూడా కలిశారు. కానీ ఆయన అభ్యర్థిత్వానికి సంబంధించి కడియం కావ్యని ప్రకటించిన నేపథ్యంలో ఆయన రాజీనామా ఆమోదించలేదు. కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని నిలిపితే ఎలా ఉంటుంది, ఆయనను కనుక బరిలో నిలిపితే ఎలా ఉంటుంది అనే కోణంలో కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఆయన పేరును ప్రతిపాదించడంలో కూడా పల్లారాజేశ్వరరెడ్డి ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. పల్లారాజేశ్వరరెడ్డి రాజయ్యను నిలబెట్టాలి అనే అంశాన్ని కూడా అధినేత దృష్టికి తీసుకెళ్లారనేది ఒక చర్చ జరుగుతుంది. నేపథ్యంలో మరికొంతమంది పేర్లు కూడా వచ్చాయి. వరంగల్కి సంబంధించినటువంటి పరంజ్యోతి ఉన్నారు, ఆయన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేతగా ఉన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు, కానీ ఆయన టికెట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీలో చేర్చుకొని వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుంది అనే చర్చ కూడా జరిగింది. ఆ అంశానికి సంబంధించి కూడా పాటు మరికొంతమంది పేర్లను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వం టికెట్ కోసం ప్రయత్నం చేసి రానటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళలో దుమ్మడి సాంబయ్య కావచ్చు, అదేవిధంగా మరొక 2-3 పేర్లను కూడా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. కానీ వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండడం, వీళ్ళంతా కూడా పార్టీ మారే అవకాశం ఉండదు అనే ఒక చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కనుక వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యి పోటీ చేస్తానంటే పార్టీ పూర్తిగా
కావాల్సినటువంటి ఖర్చులంతా కూడా భరిస్తామనేది కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీలో గతంలో అంటే పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులకు సంబంధించినటువంటి పెద్ది స్వప్న పేరును కూడా ప్రధానంగా పరిశీలించినట్టుగా తెలుస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య, ఆమె తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా నిలిచారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉన్నారు, పార్టీలో ఒక కీలకమైనటువంటి నేతగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ మిసెసే పెద్ది స్వప్న, ఆమెను కూడా బరిలో దించాలనే ప్రతిపాదన కూడా బలంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా జోరిక రమేష్కు సంబంధించి కూడా ఆయన పేరు కూడా ప్రతిపాదనలకు చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉన్నారు. అదేవిధంగా కార్పొరేటర్ కూడా పనిచేశారు. మాదిగ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఆయన పేరు కూడా పరిశీలనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మరొక విద్యా సంస్థలు కూడా అధినేతగా ఉన్నటువంటి సతీమణి ఆనంద్ లీడర్, ఆయన సతీమణి సుగుణ పేరును కూడా ఒక పరిశీలనకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అది ఎంత మేరకు జరుగుతుందో, వాళ్ళ పేర్లు ఎంత మేరకు పరిశీలన జరుగుతున్నది అనేది కూడా తెలవాల్సి ఉంది. మొత్తానికైతే లోక్సభ ఎన్నికల ముందు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనే దానికి సంబంధించి చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓటు హైదరాబాద్ స్టూడియో.